ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ముదాకరత్వబోధకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పృథుమహారాజు యొక్క చరిత్ర చెప్పుకున్నాం మనం. ఈ పృథుమహారాజు చాలా చాలా గొప్పవాడు. అసలు ఇతని చరిత్ర వింటేనే దోషాలన్నీ తొలగిపోతాయట. ప్రజల యొక్క నాగరికత, జీవన విధానం అన్నీ కూడా మనకు సమకూర్చిన వాడు. ఇది ఈవేళ మనం ఇలా ఉన్నాము అంటే ఆయన ప్లానింగు, ఆయన యొక్క విధి విధానాల వల్లే మనం ఇలా ఉండగలిగాం. ఆ రోజుల్లో పృథు మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటప్పుడు నగరాలు, వాసాలు, గ్రామాలు, భూమిని, కొండల్ని పిండి చేసి సమానంగా చేయడం వల్ల వర్షాలు పడిన ఆ వర్షం భూమి స్వీకరించి తద్వారా మనం అక్కడ వేసుకునేటువంటి వృక్ష జాతుల ద్వారా సస్యశ్యామలమైనటువంటి పంటలన్నీ కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల, మనకి పృథుమహారాజు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే లభించాయి. అటువంటి మహానుభావుడు 100 అశ్వమేధ యాగాలు చేసి 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేసి 100వ అశ్వమేధ యాగం చేసేటప్పుడు దేవేంద్రుడు గుర్రాన్ని అపహరించేటప్పటికీ ఈ లోపల వీళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు అన్నారు, ఎందుకు మీరు అలాగా ఇంద్రుడిని వెంటాడతారు? ఆ ఇంద్రుడి పేరు చెప్పి మరి ఇక్కడ హవిస్ వేసి ఆయన అగ్నిలో ఆహుతి చేసేద్దాం అని ఎవరో చెప్తారు కదా సంకల్పం. చెప్పేప్పటికి ఆయన కూడా అంగీకరించలేదు. కానీ ఈ లోపల గవా బ్రహ్మదేవుడు పరిగెట్టుకొచ్చి, ఓ బ్రాహ్మణోత్తములారా, ఏమిటయ్యా ద్విజులు, మరి యజ్ఞం చేసేటువంటి మీరే ఆ ఇంద్రుడి పేరు చెప్పి ఇంద్రుడిని హోమం చేసేయడం ఏమిటి? తప్పు. ఇంద్రుడిని సమరించకూడదు. ఎన్ని అశ్వమేధాలు పట్టుకెళ్ళినా అతను ఈ అశ్వాలని అపహరించేవాడు కదా. ఆయన భయం ఏమిటి అంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది కాబట్టి తన పదవి పోతే పాతవాడిని తీసి కొత్తవాడిని వేసినట్టుగా ఈ పృథు చక్రవర్తి ఆ ఇంద్ర పదవి పొందుతాడేమో అనే భయం, అంతకన్నా ఏం కాదు. అయితే ఇది భయమా కాదా పరీక్షించడం అన్నది వేరే విధం. ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయా మోహం. ఈయన 99 అశ్వమేధ యాగాలు చేసి 100వ అశ్వమేధ యాగం దగ్గర చేసే సమయంలో ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదో డబ్బు కోరిక ఉందనుకోండి, ఎంత అని అడగాలి. అసలు కోరికే లేనప్పుడు ఇంకెంత ఏమిటి? అంతే కదా. ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే, మరి అశ్వమేధ యాగాలు చేయడం వల్ల ఇంద్ర పదవి కోసం చేస్తారు. ఆ ఇంద్ర పదవే తృఢప్రాయంగా భావించేవాడికి 100 అశ్వమేధ యాగాల వల్ల చేయడం అవసరమే ఉంది. దేహం వేరు, లౌకిక వాంఛలు వేరు. ఆత్మ లౌకిక వాంఛలు. లౌకిక వాంఛల్లో నాది, నేను ఇలా గొప్పవాడిని అవ్వాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇలా కోరుకునేవన్నీ లౌకిక వాంఛలు. ఇవేమొద్దు, నాకు పరమాత్మే అన్నదే అది ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం కలిగిన ఇతనికి 100 అశ్వమేధ యాగాలు చేసే ఫలం అవసరమే ఉంది. లేదయ్యా, నువ్వు పరమాత్మ స్వరూపుడు, నీకెందుకయ్యా బాబు అని చెప్పింది ఇంద్రాది, బ్రహ్మ మొదలుగా కలిగిన వారు చెప్పడంతో అతను ఆ అశ్వమేధ యాగం 99 చేసి పూర్తి అయిపోయింది. సరే, ఈ లోపల అశ్వమేధ యాగం పూర్తి చేసేటప్పుడు ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తారు కదా, అలా స్వయంగా విష్ణుమూర్తిని ఆహ్వానం చేశారు. భగవానపి వైకుంఠ సాకం మఘవత విభు
యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత అని. పృథు మహారాజు 99 అశ్వమేధ యాగములు చేస్తే 99 100ది అవలేదు. ఈ లోపల ఆ పురుషోత్తముడు ఇంద్రుడితో కూడా వచ్చాడు అక్కడికి. ఇప్పుడు ఇంద్రుడిని స్వయంగా తీసుకొచ్చాడు. ఇంద్రుడు ఎందుకు వచ్చాడు అంటే ఆ పృథు మహారాజుని కాళ్ళ మీద పడి యమయాన్ని చేసి నీ యొక్క గుర్రాన్ని అపహరించడం తప్పు అని చెప్పడం కోసం వచ్చాడు పాపం. అంతేగాని ఆయన కూడా వేరే ఉద్దేశంగా వచ్చేటప్పటికీ అప్పుడు భగవంతుడు అంటున్నాడు ఏమని, ఓ రాజా, నువ్వు అశ్వమేధ యాగాలు చేసావు, యజ్ఞాలు చేసావు, కానీ సంకల్పించవు. కానీ ఈ ఇంద్రుడు 100వ యజ్ఞాన్ని అపహరించి నీకు విగ్రహాన్ని కలిగించాడు కనుక ఈ ఇంద్రుడి ముందర క్షమించు. చేసిన తప్పే కదండి మరి గుర్రం అపహరిస్తే. ఎప్పుడూ కూడా మంచి బుద్ధి కలిగిన వారు, సాధువులు, గొప్పవాళ్ళు ఎవరైనా తప్పు చేసి క్షమించమని అడిగితే వాళ్ళు క్షమించేస్తారు. అది లాభమానది, లాభం ఆపేక్ష ఏమి ఉండదు. వాళ్ళు సాధువులకి ఏమిటి, ఈ శరీరానికి ఏమిటి లాభం? ఆత్మ వేరు, శరీరం వేరు కదా, దేహం వేరు. ఈ దేహంతో కూడినటువంటి ఎవడో వచ్చి ఏదో ఏమన్నాడు ఇచ్చేస్తారు. దేహ సంబంధమైంది, అది ఆత్మది కాదు. ఆత్మది ఎవరికి ఇవ్వలేరు కదా. సత్పురుషులు, గొప్పవారు వాళ్ళు. పైగా ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అనే జ్ఞానం కలిగిన వాడు నీవు దేవతల యొక్క మాయకు లోను కానివాడువు. మనమంతా ఏమిటి, పుట్టిన బిడ్డ గర్భంలో నేను ఎన్ని జన్మలో ఏ పాపాలు చేశాను, అనేకమైన పాపాలు చేశాను, ఇటుపైన పాపాలు చేయకూడదు, భూమి పడిన వెంటనే నేను ఇంకంతా పుణ్యాలే చెయ్యాలని భావిస్తాడు. ఎప్పుడైతే ఈ జీవి గర్భం నుండి బయటికి వచ్చాడో పూర్వజన్మ స్మృతులన్నీ పోతాయి వీడికి. భూమి పడేటప్పుడు కేవుని కేక పెడతాడు. పెట్టేటప్పటికి ఇంకా నాది, నేను అనేటువంటి విషయాలన్నీ కూడా వాడు ప్రారంభమవుతాయని చెప్పబడుతుంది. అలా బయట కలిగినటువంటి వ్యామోహాలకు లోను కానివాడవయ్యా నువ్వు అని స్వయంగా విష్ణుమూర్తి ఆ పృథు చక్రవర్తిని అంటున్నాడు. జ్ఞానివి, ఆసక్తి లేనివాడివి. దేని యందు ఆసక్తి లేదు, ఏదో పదవి కావాలి, భార్య, ఈ సింహాసనము, పుత్రులు, పిల్లలు, ఈ తరం కాదు 10 తరాలు సంపాదించేస్తున్నారు ఇప్పుడు కదండి. వాడి సంపాదనకి కాదు, వాడి కొడుకులకు కాదు, మనవలకు కాదు, మునుమను 10 తరాలు తిన్నా తగిన ఆస్తి సంపాదించే వ్యామోహంలో ఉన్నారు ఈ ప్రజలు. అటువంటి ఏమీ అవసరం లేదు. రాజు ఎవరు సంపాదించగలరు? 10 తరాలంటే రాజులే సంపాదించగలరు కదా. ఆ విధంగా నువ్వు ఏ విధమైనటువంటి వ్యామోహం లేనివాడివి. గృహమందు, దారాపుత్రులు యందు, సంపదల యందు ఆసక్తి ఎవరికి ఉంటుంది? ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు. అశాశ్వతమైన లౌకిక వాంఛల యందు కోరికలు కలిగిన వాళ్ళకు ఉంటుంది. అశాశ్వతమైన లౌకిక వాంఛలను త్యజించినటువంటి నీలాంటి ఉత్తముడికి ఏ విధమైన కోరిక ఉండదు. పైగా ఆత్మ అనేది ఏమిటనుకున్నావు? అద్వితీయమైనది. దాంతో సాటి ఇంకోటి ఏమి ఉండదు, ఈక్వల్ ఏముండదు. రావణయోరి యుద్ధం రావణయోరివా అన్నారు. రావణుల యొక్క యుద్ధం ఎలా ఉంది అంటే రావణులా ఉందని. సాగరోపమా, సముద్రంతో పోలిక ఇంకో వస్తువుని చెప్పండి, లేదు. ఇప్పుడు ఈ నది ఎలా ఉంది అంటే సముద్రంలా ఉందని చెప్పచ్చు, అంటే బాగా పొగ్గుతోంది, పెద్దది అని. కానీ సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి తప్ప ఇంకోటి లేదు. అలాగే రావణుడు యుద్ధం చేస్తే వాళ్ళ యుద్ధం వాళ్ళ యుద్ధంలాగే ఉంది అన్నారు. ఆ విధంగా అది దాంతో సమానమైనటువంటిది ఏది కూడా లేదట. అది స్వయంగా ప్రకాశిస్తుంది ఆత్మ. ఈ గుణాలకి అధిష్టానమైనటువంటిది ఆత్మ. అంటే సర్వవ్యాపకమైనది ఆత్మ. ఈ ఆత్మ అనేది ఒకటే ఉంటుంది, వేరేక ఉండదు. కానీ ఈ ఆత్మతో ఈక్వల్గా ఇంకో ఆత్మ మన శరీరంలో ఉండదు. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆ దేహంలో ఉంటుంది.
చాలా విచిత్రం. ఇప్పుడు రాయడానికి ఒక పెన్ను కావాలి కదండి. అలాగే ధర్మ కార్య ఆచరణకు ఒక శరీరం కావాలి. ఈ శరీరము, ఈ దేహము, ఇదంతా దేనికి? ఆత్మకి ఒక సాధన. అంటే ఆత్మ, మరి ఆత్మ చేయలేదు ఏది? ఏం చేస్తుంది ఆత్మ? ఆత్మ చేయాలంటే ఒక శరీరం కావాలి. ఆ శరీరం ఎలా ఉండాలి? పంచభూతాలతో నిర్మితమై ఉండాలి ఆ శరీరం. పంచభూతములతో నిర్మితమైన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది, పనులు చేయించుకుంటుంది. ఇప్పుడు ఒక బండి కొన్నాం, ఆ బండి ద్వారా మనం ఏ ఊళ్ళు, గ్రామాలు, నగరాలు అన్నీ తిరిగాం. ఆ బండి పని చేయట్లేదు. ఇంకా పని చేయకపోతే ఇంకా దిక్కుతామా? అస్తమానం బరస్ట్ అయిపోయి బండి, ఎక్కడికి వెళ్ళలేని బండి, గాలి లేని బండి, అదే ఉపయోగం. అలాగే ఈ శరీరం కూడా పని చేయలేనప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరే బండి మనం కొనుక్కున్నట్లుగా వేరే శరీరంలో ప్రవేశిస్తుంది. ధర్మార్థ కార్య ఆచరణకు ఈ ధైర్యం. అంచేతనే శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. మన శరీరాన్ని రక్షించుకోవాలి. దేనికోసం? ధర్మ సాధన కోసం. ఓ గుడికి వెళ్ళాలంటే ఓపిక ఉండాలి, నడవాలి. ఓ దేవుడిని చూడాలంటే కళ్ళు ఉండాలి. ఓ దేవుడికి సేవ చేయాలంటే చేతులు ఉండాలి. ఒక విష్ణు గాథలు వినాలంటే చెవులు ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనం ఏం చేయగలం? విష్ణు గాథలు నువ్వు ఎలా తెలుసుకోగలవు? ఈ చెవులు ఉంటేనే కదా తెలుసుకునేది. ఈ విధంగా ఇవన్నీ కాదయ్యా. మరి ఓ మహారాజా, నిష్కామ భావంతో వర్ణాశ్రమ ధర్మాల్ని నువ్వు ఆచరిస్తూ ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నావు. నీ ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో నీవు నడిపిస్తున్నావు. పరిత్యక్త గుణ సమ్యక్ దర్శనో విశదాశయ శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞాన క్రియాత్మనాం కూటస్థం ఇమం ఆత్మానం యో వేదాప్నోతి శోభనం. నేను ఎవరికి దర్శనమిస్తా అనుకున్నావు? ఈ విషయమైనటువంటి భోగాలకి, లౌకికమైనటువంటి వాంఛలకి సంబంధం లేని వ్యక్తులు మాత్రమే నన్ను చేరుకోగలరు. ఎంతో తపస్సు చేస్తారు మహాయోగులు, మహాజ్ఞానులు. వారికి కూడా నాతో సంబంధం ఉన్న వారికి మాత్రమే నా దర్శన భాగ్యం లభిస్తుంది. కైవల్యం అంటే ఏమిటి? నాలో కలిసిపోవడం కైవల్యం అంటే. ఈ కైవల్యం అనేది నాతో సమానమైన స్థితిని పొందినప్పుడు మాత్రమే కైవల్యాన్ని పొందగలడు. నాతో సమానమైన స్థితి రావాలంటే వాడు ఎటువంటి వాడు ఉండాలి. దీన్నే బ్రహ్మైక్యం అంటారు, దీన్నే పరమశాంతి అంటారు, దీన్నే కైవల్యం అంటారు. అంచేత ఈ తత్వాన్ని తెలిసిన వాడు ఎవడైతే ఉంటాడో, అంటే లౌకికమైన విషయవాంఛలను వదిలిపెట్టి పరమాత్మ జ్ఞానం కలిగి పరమాత్మలో లీనమవ్వాలనే జ్ఞానం కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో, ఎవరైతే యోగులై ఉంటారో, ఎవరైతే నిశ్చలమైన భక్తితో, అనన్యమైన భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో వారికి మాత్రమే నా దర్శన భాగ్యం లభిస్తుంది. నువ్వు సమానంగా ఉంటావు అందరి యందు కూడా. ఈ పురుషుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ పురుషులను ఉంటారు. అందరి యందు సమానమైన భావం ఉంటుంది. నువ్వు సుఖ దుఃఖాల్ని సమానంగా చూస్తావు. మనస్సుని, ఇంద్రియాల్ని జయించి నా యందు ఏకాగ్రతమైన చిత్తం కలిగిన వాడవై ఉంటావు. నువ్వు ఈ లోకాన్నంతా కూడా రక్షించే భారాన్ని వహించు. రాజుకి ఎటువంటిదయ్యా? న్యాయబద్ధమైన ప్రజా పరిపాలనే రాజుకు ఉత్తమమైన ధర్మం. ప్రజలందరి యందు సమానమైన భావం ఉండాలి. ఎవరు పాపం చేశారో వారిని శిక్షిస్తూ ఉంటావు. నువ్వు బ్రాహ్మణోత్తములు చెప్పిన
మీ పూర్వీకులు చెప్పిన ధర్మాలన్నీ స్వీకరించు. ఎప్పుడూ కూడా ఈ బాహ్యమైన దారా పుత్రుల యందు కానీ, గృహముల యందు కానీ, సంపదల యందు కానీ లౌకికమైన వాంఛలను విడిచిపెట్టు. ఈ భూదేవి న్యాయబద్ధంగా పరిపాలించు. అప్పుడు సమస్త జనులు నీ యందు భక్తిభావంతో ఉంటారు. ఆ విధంగా నువ్వు ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతావు. నీ స్వభావానికి నేను లోనయ్యి, నీ గొప్పతనానికి లోనయ్యి ఈరోజు నీకు నా యొక్క దర్శనాన్ని నీకు ఇచ్చాను అన్నాడు. అనేప్పటికీ ఏమవుతుందండి, చాలా చాలా సంతోషించాడు. ఇలా చెప్పేటప్పటికీ ఆ పక్కనే ఉన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడు వెళ్ళి ఆ పృథు మహారాజు యొక్క పాదాల మీద పడ్డాడు. ఓ మహారాజా, నీ యొక్క గుర్రాన్ని అపహరించాను, నన్ను క్షమించు అని పాదాల మీద పడబోతూ ఉంటే ఉత్తములు ఎప్పుడు అలా కాళ్ళు పట్టించుకోరండి. వెంటనే ఇలా చేతికి తీసుకుని ఇలా మనస్సుకు హత్తుకున్నట్ట. ఆయన చేసిన తప్పు సిగ్గుపడిపోతున్నాడు. అప్పుడు మహాత్ములకి పరద్వేష భావం ఉండదు. ఇతరులు ఎందుకు చేశారు అని ఇతరులు వాళ్ళని హింసించినా వారు హింసించరండి. అటువంటిది ఆయన ఆ పరమాత్మ వైకుంఠ ధామానికి ఇంక వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆయన పాదాలు ఎక్కడ పెడతాడు? పాదాలు మామూలుగానే ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆయన వాహనాన్ని ఎక్కాడు, గరుత్మంతుడి వాహనాన్ని ఎక్కాడు. గరుత్మంతుడి వాహనాన్ని పెడితే ఈ రెండు కాళ్ళు కింద గాల్లో ఉంటాయి, పైనమో విష్ణుమూర్తి చేతులు ఉంటాయి. ఈ యొక్క మన పృథు మహారాజు గబగబా పాదస్పర్శ చేసేటువంటి కాళ్ళను పట్టుకున్నాడు. ఆ స్వామి ఆ హస్తాగ్రతమైనటువంటి ఉన్నతమైన భుజాల మీద అలా ఎవరి మీద? గరుత్మంతుడి భుజాల మీద ఆయన ఉన్నాడు. అనేప్పటికీ ఆయన అన్నాడు, ఎవరో మన స్వామి, ఓ పృథు మహారాజా, వరాన్ విభో, నువ్వు వరం కోరుకో అన్నాడు. అంటే ఇతనన్నాడు, వరాలు ఎవరికండి? మళ్ళా లౌకికమైన వాంఛలు కలిగిన వాళ్ళకి వరాలు, లౌకికమైన వాంఛలే అక్కర్లేని వాడికి వరాలే ఉన్నాయి. అంచేత ఆయన లౌకికమైనటువంటి వాంఛల్ని కోరుకోలేదు. మోక్షాన్ని ఇచ్చేవాడవయ్యా. బ్రహ్మాది దేవతలు లోకలందరికీ వరాలు ఇస్తారు. ఆ బ్రహ్మాది దేవతలకే నువ్వు వరాలు ఇచ్చేవాడు అంటే ఎంత గొప్పవాడు. బ్రహ్మాది దేవతలు ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటారు, వరాలు కోరుకుంటూ ఉంటారు, వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఆ బ్రహ్మాది దేవతలకే వరాలు ఇచ్చేటువంటి వాడు నువ్వు. ఈ వరాలతో పని ఎవరికయ్యా? నాకేమీ లేదు. మళ్ళా వరం పొందడం, ఈ లౌకికమైన విషయవాంఛలు ఇవన్నీ నాకు అవసరమే ఉన్నాయి. అంచేత నాకు నీ యందు అనన్యమైన భక్తి కలిగేటట్లుగా నన్ను చూడు స్వామి జగన్నాథ. దివ్య గాథల్ని వినేటట్లుగా, అందరికీ 2 చెవులున్నాయి, నాకు సహస్ర చెవుల్ని ప్రసాదించు అన్నాడు. అంటే ఎల్లవేళలా నీ యొక్క కథలు వినాలి అని ఆయన చెప్పినటువంటి వరం. అంచేత ఎప్పుడు కూడా సత్పురుషుల యొక్క సాంగత్యం ఉందనుకోండి, అది చాలా మంచిది. దైవం యొక్క కీర్తనలు చేస్తూ ఉంటారు, ఉన్నతమైన వారి యొక్క కీర్తనలు చేస్తూ ఉంటారు. ఆయన అన్నాడు ఆఖరిని, ఓ విష్ణుమూర్తి, నేను మాత్రం అంటే యజ్ఞేన కామేత అంటే స్వర్గకామో యజేత అని వాక్యం ఉంటుంది. స్వర్గం కావలిస్తే యజ్ఞం చెయ్యి అని, 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందని. కానీ నాకు అటువంటి కోరిక లేదు. నేను 99 అశ్వమేధ యాగాలు ఎందుకు చేశానయ్యా అంటే కోరిక లేకుండా చేశాను, అంతేగాని 100 అశ్వమేధ యాగం చేస్తే ఏదో నాకు పదవి వస్తుందని కాదు. చేత త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను. సర్వేశ్వర, నీ మాయా ప్రభావనదే అజ్ఞానంతో కూడినటువంటి ఆత్మస్వరూపుడు యందు అంటే నేను భగవంతుడి యందు ధ్యానం ఉండేటట్లుగా ఆత్మజ్ఞానం కలిగేవాడుగా ఉండాలి. శ్రద్ధాభక్తులతో నిన్ను పూజించేటట్టు చూడు. అంతేకాకుండా వెంటనే పృథు మహారాజు ఏం చేశాడు? తన యజ్ఞానికి వచ్చేసినటువంటి
ఈ విధంగా స్వామిని అడిగాడు. స్వామి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు. మరి యజ్ఞం పూర్తి చేయాలి కదా. యజ్ఞానికి వచ్చేటువంటి ఆ దేవతల్ని, ఋషుల్ని, పితృదేవతల్ని, గంధర్వల్ని, సిద్ధుల్ని, చారులు, నాగులు, కిన్నరులు, కింపురుషులు, అప్సరసులు, మానవోత్తములు, పక్షులు మొదలగు పలు విధములు ప్రాణులు, ఇంకా స్త్రీ యొక్క పార్షదులు, వీళ్ళంతా కూడా ఆ యజ్ఞానికి వచ్చారు. వారందరినీ కూడా భక్తి శ్రద్ధలుగా ఈ పృథు మహారాజు యజ్ఞానికి వచ్చిన వారికి అందరికీ కూడా నమస్కారం చేశారు. ఈ విధంగా నమస్కారం చేసి యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ పురుషోత్తముడికి నమస్కారం చేసి, ఆ పురుషోత్తముడు నమస్కారం చేసి తన రాజధానికి తిరిగి ఈ యొక్క పృథు మహారాజు వెళ్ళారు. అంటే అశ్వమేధయాగములు పూర్తి చేసి ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని తన యొక్క నగరానికి పృథు మహారాజు తన యొక్క నగరాన్ని ప్రవేశించారు. మరి ఈ విధంగా పృథు మహారాజు అశ్వమేధయాగాలు పూర్తి చేశాడు. రేపు మళ్ళీ ఈ పృథు మహారాజుకి ఆయన ప్రజలకి ఓ సందేశాన్ని ఇస్తారు. తర్వాత చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలన్నీ కూడా మనం రాబోతున్నాయి. మనం ఆ స్వామి యొక్క ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు ఉండాలని చెప్పి కోరుకున్నాం. మా కార్యక్రమాన్ని మీరు ఈ భాగవతాన్ని చూడటమే కాకుండా మీరు చూసి 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. పుల్లెల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్లో మేము దీన్ని పెట్టడం జరుగుతుంది. మీరు ఏ సమయానికైనా మీరు తప్పనిసరిగా చూడొచ్చు. ఏ రోజు ఆ రోజు చూడండి. భగవద్భక్తిగా కనుక చూసినట్లయితే మనం అనుకుంటాం మామూలుగా ఆ గ్రహ జపం ఈ గ్రహ జపాలు అనుకుంటూ ఉంటాం. ఆ గ్రహం బాగోలేదు, ఇది బాగోలేదని. కానీ భాగవతం వింటే సమస్తమైనటువంటి దోషాలు తొలుగుతాయని చెప్పడం ద్వారా ఆ విష్ణుమూర్తి యొక్క గాథ వింటే చాలట మన యొక్క దరిద్రాలన్నీ తొలుగుతాయని చెప్పడం జరుగుతోంది. మనకి శుభ పరంపర ఏర్పడుతుంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.